Evaluation meaning, types, process and tools. Evaluation meaning. Evaluation is a wider concept than testing and measurement. Okay, so evaluation అనేటువంటిది చాలా పెద్ద కాన్సెప్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట. టెస్టింగ్ కంటే కూడా ఆ కొలతలు వేసేటువంటి ఆ ప్రక్రియ. కొలతలు అంటే ఇక్కడ ఏదో కొలతలు తీసుకోవడం కాదు, మనం ఎంతవరకు నేర్చుకున్నాం, మన పరిస్థితి ఏంటి అని చూసేటువంటిది. అండ్ ఈ సపోజ్ టు జడ్జ్ వర్త్ ఆఫ్ ఆల్ ద ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ బ్రాట్ అబౌట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, సో ఇంకా ఇదేంటి అంటే ఖచ్చితంగా ఒక న్యాయవంతమైనటువంటి విధానంలో పిల్లలు నేర్చుకున్నటువంటి దానిని మనం తీర్పు తీర్చేటువంటి విధంగా ఉండాలన్నమాట. వారు నేర్చుకోగా వచ్చినటువంటి అవుట్కమ్, వాళ్ళు నేర్చుకోగా చెప్పినటువంటి దాన్ని, ఓకే, సో దాన్ని ఒక రిజల్ట్గా మనం చూపించాలి, మనం చెప్పింది వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ ప్రక్రియలో. తర్వాత క్విల్లన్ అండ్ హ్యానా డిఫైన్డ్ evaluation as evaluation is the process of gathering and interpreting evidence on changes in the behavior of the students as they progress through school. క్విలెను హ్యానా అనేటువంటి వాళ్ళు ఎవాల్యుయేషన్ని ఎట్లాగా నిర్వచనం ఇచ్చారు అంటే, ఎవాల్యుయేషన్ అనేటువంటిది ఒక ప్రక్రియ అనమాట. సో అదేం చేస్తూ ఉంటుంది అంటే అంతా కూడా అన్ని చోట్ల కూడా ఉన్నటువంటి సాక్ష్యాలని చక్కగా కలెక్ట్ చేసి, లేదు అంటే వాటన్నిటిని కూడా ఒక చోటకి చేర్చి చేంజెస్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే పిల్లల యొక్క ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పులు యాజ్ దే ప్రోగ్రెస్ త్రూ స్కూల్, వాళ్ళు స్కూల్లో పెద్దవాళ్ళు అవుతూ ఉన్నటువంటి కొద్దీ ఆ చెప్పేటువంటి దానినే ఇవాల్యుయేషన్ అంటారు అని చెప్పి క్విల్లెను హ్యానా అనేటువంటి వారు నిర్వచనాలు ఇచ్చారనమాట. రాల్ఫ్ టైలర్ ఏం చెప్పారు అంటే 1950లో డిఫైన్స్ ఇవాల్యుయేషన్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ టు వాట్ ఎక్స్టెంట్ ద ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ బీయింగ్ రియలైజ్డ్. రాల్ఫ్ టైలర్ అనేటువంటి ఆయన 1950 సంవత్సరంలో ఇవాల్యుయేషన్ అంటే ఈ యొక్క కరెక్షన్ అనేటువంటి దానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చారనమాట. సో ఆయన ఏం చెప్తూ వచ్చారు అంటే ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్, అంటే ఇది ఒక ప్రక్రియ అనమాట. సో అది ఏం చేస్తూ ఉంది అంటే ఎంతవరకు ఈ యొక్క విద్యారంగంలో ఉన్నటువంటి లక్ష్యాలను మనం గమనించగలుగుతున్నాము, తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేసేటువంటి దానిని ఇవాల్యుయేషన్ అంటాము. ఇవాల్యుయేషన్ ఈజ్ ఇంటగ్రేటెడ్ విత్ ది ఎంటైర్ టాస్క్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ఓన్లీ విత్ ద ఎగ్జామినేషన్, టెస్ట్ అండ్ మెజర్మెంట్స్. ఇవాల్యుయేషన్ అనేటువంటిది ఏంటి అంటే అది చాలా ఒక పెద్ద టాస్క్ అని మనం చెప్పుకోవాలి. ఒక విద్యారంగంలో అది ఒక ఎగ్జామినేషన్ ద్వారానే, పరీక్షల ద్వారానే, మరి చిన్న చిన్న పరీక్షల ద్వారానే కాదు కానీ ఇంకా అన్నిటితో కూడా కలిసి ఉంటుంది అనమాట. ఇట్ కంపైజెస్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్స్ బట్ ఆల్సో గోస్ బియాండ్ దెమ్. ఇది ఇంకా ఏంటి అంటే టెస్టులతో ఉంటుంది, మెజర్మెంట్స్తో ఉంటుంది, దానికంటే కూడా ఎక్కువగా కూడా వెళ్ళిద్ది అనమాట ఈ యొక్క ఇవాల్యుయేషన్ అనేటువంటిది. తర్వాత ఇవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే మెజర్మెంట్, క్వాంటిటేటివ్ డిస్క్రిప్షన్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే ఎంతవరకు వీళ్ళు ఇది చేయగలరు, ఎంతవరకు వాళ్ళు వర్ణించి ఏదైనా సరే చెప్పగలరు అనేటువంటిది ఒక మెజర్మెంట్ అనమాట. క్వాలిటేటివ్ డిస్క్రిప్టివ్ ఆఫ్ స్టూడెంట్ ఎబిలిటీస్, ఎంత బాగా వాళ్ళు రాస్తున్నారు, ఎటువంటి విధానంలో వాళ్ళు రాస్తున్నారు. వాల్యూ జడ్జ్మెంట్ అబౌట్ స్టూడెంట్స్ ఎబిలిటీస్, ఇంకా ఏంటి అంటే వాళ్ళు ఎంత బాగా ఏదైనా సరే సామర్థ్యం కలిగి చేయగలరు అనేటువంటిది. మెజర్మెంట్ అంటే సీతా కెన్ టైప్ 100 words ఇన్ ఎ మినిట్. ఓకే, సో సీత 100 పదాలని టైప్ చేయగలదు ఒక్క నిమిషంలో. ఇవాల్యుయేషన్ అంటే సీత కెన్ టైప్ 100 words ఇన్ ఎ మినిట్ వితౌట్ ఎనీ మిస్టేక్స్. హర్ టైపింగ్ ఈజ్ ఎక్సలెంట్. ఓకే, ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, సీత 100 పదాలని ఒక నిమిషంలో టైప్ చేయగలదు, అందులో ఇంకా ఏంటి అంటే ఎలాంటి తప్పులు కూడా ఉండవు అనమాట. సో చాలా బాగా టైపింగ్ చేయగలదు అని చెప్పేటువంటిది ఇవాల్యుయేషన్.